పోలీస్ ఆంక్షలు ఉన్న చిత్తూరు జిల్లాలో జల్లికట్టుకు సిద్ధమవుతున్నారు ప్రజలు. కనుమ పండుగ నుంచి నెల రోజుల పాటు జల్లికట్టు జరుగుతుంది. ఈసారి కూడా జల్లికట్టు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు స్థానికులు. అయితే మూగ జీవాలను హింసిస్తే అరెస్ట్ చేస్తామంటున్న పోలీసులు పండుగను పండుగలా జరుపుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి ఏటా కనుమ పండుగ మొదలు నెల రోజుల పాటు రోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి ఈ పోటీలు. ఎంతో మందికి గాయాలవుతున్నా ఎవరూ లెక్క చేయరు. ప్రాణాలకు తెగించి మరి ఈ పశు పోటీల్లో పాల్గొంటారు. తమిళనాడులో ఎక్కువగా జరిగిన మన రాష్ట్రంలోనూ జల్లికట్టు సంప్రదాయం చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రగిరి మండలం రంగంపేటలో జరిగే జల్లికట్టు పోటీల కోసం ఏటా వేల మంది వస్తూ ఉంటారు. కిక్కిరిసిపోయే ప్రేక్షకుల మధ్య మూగజీవాలను హింసిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయరు. మరోవైపు జల్లికట్టులో అడపాదడపా ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. గిత్తలను పట్టుకునే విషయంలో యువకులు వర్గాలుగా చీలిపోయి గొడవ పడుతూ ఉంటారు. ప్రతి సంక్రాంతికి ఇది సంప్రదాయంగా మారడంతో కాకీలు కూడా కామన్గా ఉండే పరిస్థితి. కోడగిత్తలను హింసిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. జల్లికట్టు అనేది మన ఏరియాలో జరగదు, తమిళనాడు ప్రాంతంలో జరుగుతుంది. మన ఏరియాలో కూడా ఈ పశువుల పండుగలో కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఓనర్స్కి నోటీసులు ఇచ్చాము, ప్యాంప్లెట్స్ ద్వారా కూడా చైతన్యపరిచాము, ఆటో పెట్టి మైక్ అనౌన్స్మెంట్స్ కూడా చేశాము, ప్రెస్ ద్వారా మీడియా ద్వారా పబ్లిసిటీ ఇచ్చాము. ఇది వాళ్ళు అనుకున్నట్లు జల్లికట్టు కాదు, పశువుల పండుగ, సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే పండుగ. నోటీసులో యానిమల్ యాక్ట్ ప్రకారము జంతువుల్ని క్రూరంగా హింసించడం కానీ ఇలాంటివి చేస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి నోటీస్ సర్వ్ చేసినాం. పక్కా యాక్షన్ తీసుకుంటాము, యాక్ట్ ప్రకారం కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకుంటాం. పోలీస్ ఆంక్షలు ఉన్న చిత్తూరు జిల్లాలో జల్లికట్టుకు సిద్ధమవుతున్నారు ప్రజలు. కనుమ పండుగ నుంచి నెల రోజుల పాటు జల్లికట్టు జరుగుతుంది. ఈసారి కూడా జల్లికట్టు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు స్థానికులు. అయితే మూగజీవాలను హింసిస్తే మాత్రం అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు. పండుగను పండుగలా జరుపుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి ఏటా కనుమ పండుగ మొదలు నెల రోజుల పాటు రోజు ఎక్కడో ఒక చోట ఈ పోటీలు జరుగుతూనే ఉంటాయి. పోటీలు జరిగే తీరుని మనం మొదటి బాక్స్లో చూస్తున్నాం. పోటీలకు సిద్ధం చేసి ఉంచారు గిత్తలను. రెండో బాక్స్లో మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉన్నాం. గిత్తలను ఈ పోటీల కోసం సిద్ధం చేసి ఉంచారు. వీటిని రెచ్చగొట్టి వాటిని తరుముతూ
వాటిని పట్టుకుంటానికి యువకులు పోటీలు పడుతూ ఉంటారు. ఎంతోమందికి గాయాలవుతున్నా ఎవరు లెక్క చేయరు. ప్రాణాలకు తెగించి మరీ ఈ పశు పోటీల్లో పాల్గొంటారు. తమిళనాడులో ఎక్కువగా జరిగిన మన రాష్ట్రంలోనూ జల్లికట్టు సంప్రదాయం చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రగిరి మండలం రంగంపేటలో జల్లికట్టు పోటీల కోసం ఏటా వేలాది మంది వస్తూ ఉంటారు. కెక్కిరిసిపోయే ప్రేక్షకుల మధ్య మూగజీవాలను హింసిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయరు. మరోవైపు జల్లికట్టులో అడపాదడపా ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. గిత్తలను పట్టుకునే విషయంలో యువకులు వర్గాలుగా చీలిపోయి గొడవ పడుతూ ఉంటారు. ప్రతి సంక్రాంతికి ఇది సంప్రదాయంగా మారడంతో కాకీలు కూడా కామన్గా ఉండే పరిస్థితి. కోడగిత్తలను హింసిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోటీలు. ఈ పోటీలు చట్ట విరుద్ధం అంటున్నారు. పోటీలు నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. జల్లికట్టు పోటీలు జరిగే ప్రదేశంలో ఎలాంటి దృశ్యాలుంటాయి, ఆ క్షణంలో ఏం జరుగుతూ ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. పశువులను పట్టుకోవడానికి యువకులు పోటీలు పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళలో వాళ్ళు ఘర్షణలు కూడా పడుతూ ఉంటారు. కోడగిత్తల కొమ్ములను పట్టుకుని వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కోడగిత్తలు మరింత రెచ్చిపోతూ ఉంటాయి. వాటికి గాయాలవుతూ ఉంటాయి. వాటిని పట్టుకునే ప్రయత్నం చేసే జనాలకు గాయాలవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి పక్క నుంచి చూస్తున్న జనాలకు కూడా గాయాలవుతూ ఉంటాయి. కోడగిత్తలను బెదరగొట్టి వాటిని పోటీల్లో నిలిపి ఆనందాన్ని పొందడం అనేది ఖచ్చితంగా జంతు హింస కిందకే వస్తుందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులు కూడా ఈ విషయంలో జల్లికట్టుపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కోర్టు విధించిన ఆంక్షలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ ఇప్పటికే గ్రామస్తులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. జల్లికట్టుని నిర్వహించడానికి కోడిగిత్తలను కూడా సిద్ధం చేసి ఉంచారు. ఈ నేపథ్యంలో పోటీలు జరుగుతాయా, పోలీసులు కేసులు నమోదు చేస్తారా అన్నది చూడాలి. చిత్తూరు జిల్లా రంగంపేటలోను జల్లికట్టును నిర్వహిస్తుంటారు. ఎక్కువగా ఈ జల్లికట్టు తమిళనాడులో నిర్వహించిన ఈ సంప్రదాయం ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చిత్తూరు నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రంగంపేటకు చంద్రగిరి మండలంలోని గ్రామాలైతే సిద్ధమయ్యాయి. ఈరోజు సంక్రాంతిలో భాగంగా కనుమ పండుగకు అంటే పెద్ద ఎత్తున ఈ మండలంలో అన్ని గ్రామాల్లో కూడా పశువుల్ని పరుగు పందెంలో వదలడము, దాన్ని పట్టుకునేందుకు పశువుల్ని హింసించడం అనేది ఆనవాయితీగా కొనసాగుతున్న పరిస్థితి. అయితే పోలీసులు మాత్రము అంటే జల్లికట్టు అంటే అనిమల్ క్రుయాలిటీ యాక్ట్ ప్రకారం ఇది చట్టవిరుద్ధమైనటువంటి క్రియ కాబట్టి ఈ క్రీడను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు, అనుమతించేది లేదు అని చెప్పేసి పోలీసులు ఇప్పటికే రంగంపేటతో పాటు అన్ని గ్రామాల్లో కూడా పోలీసులు ఆ రకమైనటువంటి హెచ్చరికలతో కరపత్రాలు విడుదల చేశారు, పోస్టర్లు అతికించారు. అయితే పోలీసులు నిన్న చెప్తున్న ప్రకారము ఏదైతే ఈ క్రీడకు సంబంధించినటువంటి ఏదైతే ఈ పశువుల్ని హింసించడం అనేది చట్టవిరుద్ధం కాబట్టి ఈ పశువుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రకమైనటువంటి క్రీడతో హింసకు గురి చేయొద్దు అని చెప్పేసి రైతాంగానికి సంబంధించిన పశువుల యజమానులకు ఇప్పటికే నోటీసులు కూడా సర్వ్ చేసిన పరిస్థితి. అయితే పోలీసులు మాత్రము ఏమి చెప్పినా ఏది చేసినా తాము చేసేది అంటే ఈ పశువులు ఏడాది పొడవునా ఒకరోజు మాత్రమే ఈ రకమైనటువంటి క్రీడ జరుగుతుంది కాబట్టి దీనికి పూర్తిగా అనుమతించాల్సిన అవసరం ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే గ్రామస్తులు కొంతమంది మనతో ఉన్నారు. చెప్పండి, ఈ రోజు మీకు ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి పోలీసుల నుంచి? మీకు నోటీసులు కూడా సర్వ్ చేశారు కదా? పోలీసులు ఏం చెప్పారో చేయకూడదని, కానీ మేము అది జల్లికట్టుగా ఇది సంప్రదాయంగా వచ్చే పండుగ. మేము ఆవులు పూజించి వాటిని వీధి మీద వదిలేస్తాం అంతే, జల్లికట్టు మాత్రం కాదు.
అయితే మీకు నోటీసులు ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు జరపద్దని చెప్పేసి ఇది హింసకు గురి చేయడం మంచిది కాదని చెప్పేసి పోలీసులు ప్రతిసారి చెప్తున్నారు. మీరు మాత్రం ప్రతిసారి ఇదే రకమైన పండుగ జరుపుకుంటున్నారు. జల్లికట్టుకు సార్ చెప్పింది, జల్లికట్టు కాదు ఇది. మాకు సంప్రదాయంగా వచ్చే పండుగ, మేము వీధి మీద వదిలేస్తున్నాం అంతే. వాటికి బహుమతులు అవన్నీ కట్టడం లేదు. సంతోషంగా వాటిని వదిలేస్తాం వీధి మీద, ఒక సంవత్సరానికి ఒక రోజు. అంటే ఏడాదికి ఒకసారి మీరు వదిలేస్తారు. అయితే పశువుల పండుగలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఆనవాయితీ కొనసాగుతుంది. ఇది పశువుల పండుగ మాత్రమే, ఇది జల్లికట్టు కానే కాదు అని చెప్పేసి రైతులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ జల్లికట్టుకు పశువులన్నీ కూడా ఒక ప్రాంతంలోకి సమీకరించి వీటిని మరి కాసేపట్లోనే ఈ రోజు ఒక వీధిలో దాదాపుగా వాటి కొమ్మలకి ఏదైతే బహుమతులు కట్టడము, దాన్ని చేజిక్కించుకొని యువత పరిసర ప్రాంతాల్లో తమ ప్రతిష్టను నిలుపుకునేందుకు వీలుగానే వాటి కొమ్మలతో వాటిని నిలువరించే ప్రయత్నం చేయడం, ఇది ఖచ్చితంగా ప్రతి సంవత్సరము కొనసాగుతుంది. ఈ హింస కొనసాగరాదు అని చెప్పేసి పోలీసులు చెప్తుంటే ఇది జల్లికట్టు కానే కాదు, కేవలం పశువుల పండుగ. పశువుల పండుగ ఆనవాయితీగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అయితే గ్రామస్తులంతా కూడా మీరంతా పెద్దలు సిద్ధమైనట్టుగా ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? మేము జల్లికట్టు కాదు ఇది, మేము సాంప్రదాయకంగా ఎప్పుడు పూర్వోత్తరం నుంచి వస్తూ ఉంది. కానీ దానికి మేము ప్రైజులు గిజులు ఏం కట్టలేదు, ఖాళీ చెక్కలు మాత్రమే కడతా ఉన్నాము. కట్టి వదిలేస్తాము. మేము పొయ్యి గలాట్లు అన్నీ ఏమీ లేదు. వాళ్ళ ఇష్టం పెరుక్కోవచ్చు, మేము గమ్మున అయిపోతున్నాం. దుడ్డు నుంచి వదిలేస్తాం, అంతవరకే మాది. మళ్ళీ ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఎందుకు పశువుల్ని ఈ రకంగా హింస పెడుతున్నారు? ఏం కాదు సార్, ఇది హింస కానే కాదు. ఇది సంవత్సరానికి ఒకసారి, ఒకరోజు 10 నిమిషాల పని అంతే. ఇది జల్లికట్టు కాదు, కానీ దానికి డబ్బులు కట్టేవి కాదు. ఏం చేస్తారు ఇవాళ ఉదయం నుంచి కూడా ఎలాంటి కార్యక్రమం ఉంటుంది ఇక్కడ? ఆనవాయితీగా తరతరాలుగా 3వ తరం ఇది. ఇప్పుడు 2 తరాలు అయింది. 3వ తరంగా ఆనవాయితీగా పశువులకు అలంకరించుకోవడము, వదలడమే తప్ప ఇక్కడ ఎవరు జల్లికట్టు అంటే తమిళనాడు మాదిరిగా ముందు పోయడము, వాటికి డబ్బులు కట్టడము అవంటూ ఏదీ లేదు. ఇక్కడ మేమేమంటే పశువులు పూజ చేసుకొని టవల్లో కట్టుకొని వదులుకుంటామే తప్ప ఇక్కడ ఎవరు కానీ వాటికి బెట్టలు కట్టడము, వాటిని పట్టుకోమని ప్రోత్సహించడము ఇక్కడ ఏమీ జరగదు. మేమేమంటే అలంకరించుకొని వదులుకుంటున్నామే తప్ప మేమేమి వాటిని నివారించమని ఎవరికి చెప్పడం లేదు, ప్రోత్సహించడం లేదు. జల్లికట్టును తాము ప్రోత్సహించడం లేదు. తమిళనాడు తరహాలో ఇక్కడ కాదు, కేవలం పశువుల్ని పరుగు పెట్టించడము, తాను చేజిక్కించుకునేందుకు నిలువరించేందుకు యువత పోటీ పడడం అనేది ఆనవాయితీగా కొనసాగుతున్న సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఎవరు అడ్డు చెప్పవద్దు అని చెప్పేసి స్థానికంగా ఉన్న పశువుల యజమానులు కానీ రైతులు కానీ స్పష్టం చేస్తున్న పరిస్థితి. అయితే చంద్రగిరి మండలంలో ఈరోజు రంగంపేటతో పాటు పుల్లయ్య గారి పల్లిలో కూడా కొనసాగుతుంది. ఈ పుల్లయ్య గారి పల్లిలో నటుడు మోహన్ బాబు కుటుంబము ఈ పశువుల పోరాటాన్ని లేదా పశువుల్ని పరుగు పందాన్ని చూసేందుకు తిలకించేందుకు ఆ గ్రామానికి ఇప్పటికే చేరుకున్న పరిస్థితి. అయితే పోలీసులు ఓవైపు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా రైతాంగం మాత్రము పశువులను పోరాటానికి సిద్ధం చేయడం అనేది ఆనవాయితీగా కొనసాగుతున్న సాంప్రదాయంలో భాగంగానే ఇక్కడ పశువుల పోరాటం జరుగుతుందని చెప్పేసి రైతాంగం స్పష్టం చేస్తున్న పరిస్థితి చంద్రగిరి మండలంలో కనిపిస్తోంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ రాజు. జల్లికట్టు కోసం తమిళనాడు రగిలిపోతోంది. జల్లికట్టుకు అటు సుప్రీంకోర్టు ఇటు కేంద్రం అనుమతినివ్వకపోవడంతో తమిళనాడు ఉద్రిక్తంగా మారింది. కొన్ని చోట్ల బంద్ పాటిస్తుంటే మరి కొన్ని చోట్ల ధర్నాలు చేస్తున్నారు. ఇంకొందరైతే నిషేధాజ్ఞలు బేఖాతరు చేస్తూ బుల్ ఫైట్ నిర్వహిస్తున్నారు. జల్లికట్టు కోసం మదురైలో పట్టుబట్టిన తమిళులు అక్కడ బంద్ పాటిస్తున్నారు. నల్ల జెండాలతో ప్రభుత్వాలకు నిరసన తెలుపుతున్నారు. కనుమ నాడు తమిళనాడులోని 24 ప్రాంతాల్లో జల్లికట్టు అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈ గ్రామీణ క్రీడ లేకుండా ఇది వరుసగా తమిళులకు రెండో పొంగలని చెబుతున్నారు. జల్లికట్టుకు అనుమతి లభించకపోవడంతో తమిళులు తమకు అన్యాయం జరిగిందంటూ వాపోతున్నారు. ప్రజలతో రాజకీయ పార్టీలు సినీ పరిశ్రమ నుంచి జల్లికట్టు కోసం డిమాండ్ చేశారు. ప్రదర్శనలు చేపట్టారు. జల్లికట్టుకు జై కొట్టారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. పన్నీర్ సెల్వం ప్రభుత్వం విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది. జల్లికట్టు కావాలని ప్రజలు కోరుతుంటే వద్దే వద్దంటూ పెటా ఇండియా వాదిస్తోంది. జల్లికట్టు పేరుతో జీవహింస సాగుతోందని ఈ జీవకారుణ్య సంస్థ ఆరోపిస్తోంది. తమిళనాడు ప్రజలు మాత్రం అసలు పెటాని నిషేధించాలని డిమాండ్లు చేస్తున్నారు. అమెరికా సంస్థ అయిన పెటా తన సొంత దేశంలోనూ స్పెయిన్లోనూ బుల్ ఫైట్ను నిషేధించలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి.
సో జల్లికట్టుపై ఆంక్షలు విధించడంతో అటు మదురైలో బంద్ పాటిస్తున్నారు ప్రజలు. అనుమతినివ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం చెన్నై నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సాగుతుండగానే మరోవైపు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటూనే ఉన్నారు. ఏ క్షణానైనా సరే అనుమతులు రావచ్చు. ఒకవేళ అనుమతులు రాకున్నప్పటికీ కూడాను నిర్వహించి తీరుతామని నిర్వహణ సంఘాలు చెప్తుంటే, మరోవైపు వారికి రాజకీయ పార్టీలన్నీ కూడా మొదటి నుంచి మద్దతు తెలుపుతూనే గతంలో ఏదైతే సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించిందో ఆ సమయంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి జల్లికట్టు నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో అనుమతినిస్తే ఈసారి కూడా అలాంటి అనుమతి వస్తుందని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అనుమతి వస్తే కనుక అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకునేటువంటి వీలుండదని ఏర్పాట్లు చేసుకుంటూనే మరోవైపు ఆందోళన కార్యక్రమాలు అనేటివి తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్నాయి. నిన్న చూసాం డిఎంకే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ నిర్వహించింది, ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఇవాళ నిర్వాహకులు ఏదైతే ఈ జల్లికట్టు జరిగేటువంటి ప్రధానమైనటువంటి అలంగా నెల్లూరు ఉంటుందో ఈ మదురై పరిసర ప్రాంతాల్లో ఈ నిర్వాహకులు కావచ్చు, వారికి మద్దతు ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతు తీసుకుని వాళ్ళ బంద్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే మనకు తమిళనాడు వ్యాప్తంగా కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ మురళి. సో పోలీసులు కోర్టు ఆజ్ఞతో పోలీసులు జల్లికట్టుపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. నిర్వహిస్తే కేసులు బుక్ చేస్తామంటున్నారు.